మనలో ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు, సకల సంతోషాలు మన దగ్గరే ఉంటాయి. మనం ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తాము. జీవితంలో దేనికి లోటు ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అన్నింటా విజయం, ఐశ్వర్యం, సంతోషం దక్కుతాయి. కాబట్టే అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తారు. అన్నదానాలు, వస్త్రదానాలు, అవకాశం ఉన్నంతలో పుణ్యకార్యాలు చేస్తూనే ఉంటారు. అయినా సరే లక్ష్మీ అనుగ్రహం లభించక సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలా సమస్యలు, ఇబ్బందులతో బాధలు పడుతున్న వారు రేపు గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఏదైనా భక్తి శ్రద్ధలతో భగవంతునికి ప్రేమపూర్వకంగా అర్పించుకోవడాన్ని నివేదన లేదా నైవేద్యం అంటారు. భగవంతుడికి సమర్పించినది పవిత్ర ప్రసాదంగా మారుతుంది కాబట్టి కళ్ళకు అద్దుకుని స్వీకరిస్తారు. భగవంతుడికి పెట్టే ప్రసాదానికి ఎంతో శక్తి ఉంది. ఇక రాముడి శబరి సంగతి అందరికీ తెలిసిందే కదా. శబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడికి ఎంతో ప్రేమతో నివేదిస్తుంది. అదే భక్తితో, అదే ప్రేమను ఆస్వాదిస్తూ రాముడు కూడా ఆ ఎంగిలి పండ్లను ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు. కావున గురువారం రోజున యథావిధిగా సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం ఉంచి పూజ చేసి దీపం వెలిగించి అరటి పండ్లను అంతే ప్రేమగా నైవేద్యంగా సమర్పించి తామర పువ్వులను కూడా భక్తి శ్రద్ధలతో ప్రేమతో పెట్టి లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఏమైనా నామాలను అయినా జపించాలి. ఇవేమీ రానివారు కనీసం ఓం లక్ష్మీదేవియే నమః అనుకున్నా చాలు. ఇలా చేసి చివరిగా మీ పూజ ముగిశాక ఆ అరటి పండ్లను మీ కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా కళ్ళకద్దుకుని స్వీకరించాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న కష్టాలు, సమస్యలు తొలగి ఆనందంగా ఉంటారు. కావున మీరు కూడా గురువారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ బాధలన్నీ తొలగి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.